వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని నేను చాలా సార్లు కలవడం జరిగేది. చాలా దగ్గరగా చూసిన ఆయనను నేను. 2013, 14లో నేను కానిస్టేబుల్‌గా బొమ్రాజ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో జాబ్ చేసేటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. కొడంగల్ కాన్స్టిట్యున్సీకి టీడీపీ పార్టీ నుంచి. ఆ టైంలో ఆయన ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్‌కి కూడా వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. ఎన్నో సార్లు కాదు. కానీ ఆయనకి యెస్ కార్డ్ మాత్రం మేము ఇచ్చేటోళ్ళం. ఆ తర్వాత 2014 ఎలక్షన్స్ విఠలరావు సారు తర్వాత ఆయననేమో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంపిటీట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఎలక్షన్ క్యాన్వర్సింగ్‌లో వాళ్ళకి యెస్ కార్డ్ కూడా చేసేటోళ్ళం. అట్లా కలిసినాం మేము చాలా సార్లు. అయితే రేవంత్ రెడ్డి లైఫ్‌ని చూస్తే ఆయనను యాక్చువల్లీ అన్న అనేటోళ్ళము. ఇప్పుడు సీఎం అయ్యిండు కాబట్టి సార్ అంటాము. రేవంత్ రెడ్డి గారు వారి లైఫ్‌ని చూస్తే ఆ టైంలో అంటే 2006లో మొట్టమొదట ఇండిపెండెంట్‌గా జెడ్పీటీసీ, 2008లో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీ, ఆ తర్వాత 2009లో టీడీపీ పార్టీ నుంచి టికెట్ తీసుకొని సంబంధం లేని ఏరియాకెళ్ళిండాయన. నిజంగా అది గ్రేట్. చూడడానికి పెద్ద ఆజానుబాహుడు కాకపోయినా అన్న గట్స్ గ్రేట్. సరే అన్న కాదు సీఎం ఇప్పుడు.